ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా అప్డేట్స్ ఉన్నాయండి. మిడ్ నైట్ లైవ్ ఒక రేంజ్ లో ఉందబ్బా. ప్రేరణను ఉతికి ఆరేసిన, గుట్టు రట్టు చేసిన సీత అని చెప్పొచ్చు. ఎందుకంటే పాపం ప్రేరణ చూస్తే ఇట్లనే పెట్టింది. ఫేస్ అంతా ఇట్లా పడుకుంటుంది, గుర్తంతా ఇట్లా పెట్టింది. చిన్నపిల్లల క్యూట్ గా చేస్తుంది చూడు, మొత్తం అట్లనే ఉందబ్బా. రాత్రంతా కళ్ళు మొత్తం ఇట్లా బేలగా చేసేసింది. మొత్తం ప్రేరణ చూడాలి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ప్రేరణ చూస్తే. అబ్బా, నువ్వు ఎదుటోళ్ళ మీద ఎంత రూడ్నెస్, చిరాగ్గా చూడడము, చీపో అనడము, ఏపో అనడము, ఇవన్నీ బయటకు వచ్చేసినాయి అబ్బా. అసలు ఆదిత్య ఓం గారు కానీ, శేఖర్ భాష కానీ, సీత కానీ ఇచ్చి పడేసారు చూడు ప్రేరణకి. అబ్బా, ప్రేరణను చూస్తే నాకు కావాల్సిందే ప్రేరణకి. ఎందుకంటే ఆమె బిగ్ పియాను పెట్టుకొని వచ్చింది బయట. ఆమె నేను ఎట్లనైనా సేవ్ అవుతా, నేను ఎట్లనైనా అవుతా అని. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆమె బిహేవియర్ గురించి చెప్తుంటే ఇంత రియలైజేషన్ లేదు, ఇంత రిగ్రెట్ ఫీలింగ్ లేదు. అబ్బాయి సీత అది చూడాలి. ఏమన్నా మాట్లాడింది ఆ ప్రేరణ విషయంలో? మొత్తం మొత్తం బయట పెట్టేసింది ప్రేరణ. మాస్క్ తీసి ఇక చూడండి జనాలు, ఇక చూడండి ప్రజలు. మరి మనకి ఎపిసోడ్లో ఎంతవరకు వేసారో తెలీదు. ప్రేరణ మొహం చూస్తే వావ్ అనిపించింది నాకు. దొంగేడు పేడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు ప్రేరణ వరస్ట్ అబ్బా, చాలా వరస్టో. సో అట్లా. సో ప్రేరణ గురించి మాట్లాడుకుందాము. నాకైతే ప్రేరణనే అసలు అందరు భలే టార్గెట్ చేశారనిపించింది. యాక్చువల్గా యష్మిలో రియలైజేషన్ ఉంది. ఎందుకంటే యష్మికి చాలా మంది మణికంఠ విషయంలో తాకులు తలిగినాయి. వాళ్ళ నాన్న వచ్చినప్పుడు చెప్పాడు నువ్వు బ్యాడ్ ఇంప్రెషన్ ఉందని. సో ఆ అమ్మాయి కొంచెం ఆలోచిస్తుంది. ఈ అమ్మాయి ఆలోచించట్లేదు. నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు, నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే రైటు, నేను ఎవరి పట్ల రాంగ్ బిహేవ్ చేయలేదు, ఎదుటోళ్ళు ప్రవర్తించిన దాన్ని బట్టే నేను ప్రవర్తించిన, నాది తప్పు లేదు. ఎంతసేపు తనదే. ఎదుటోళ్ళు ఏం చెప్తుర్రు కొంచెం చూసుకుందాము, ఇన్పుట్స్ తీసుకుందాము అని లేదు. ఎదుటోళ్ళు చెప్పినప్పుడు నెగటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఏం చెప్పారు అనేది. ఆ ఆలోచన అనేది ఆమెకి లేదు. ఆ ఆలోచన లేనంత కాలం ఆమె లైఫ్లో అసలు డెవలప్మెంట్ కాదబ్బా. నువ్వు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. సో నీ నోరు అనేది, నోటి దూల అనేది అది చాలా 100% రాంగ్. నువ్వు ఎంత మంచి చెయ్యు, నువ్వెంత పని చెయ్యు, నువ్వెంత కష్టపడు, ఒక నోటి మాటతో పోతుంది ఇది. నేను రియల్గా నేను అనుభవించిన దాన్ని ఈ విషయంలో. ఎందుకంటే అది చాలా తప్పబ్బా. నోటి మాట అనేది చాలా డేంజర్. బయటకు వెళ్తే అది ఇప్పుడు నువ్వు ఎంత పెట్టు, ఎంత చెయ్యి, ఒక్క మాటతో తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ విషయం అమ్మాయికి ఎంతమంది చెప్పినా అర్థం కావట్లేదు. సో సీత ఏమేసుకుంటుందంటే, నువ్వు చీఫ్ అన్నావు, చీఫ్ అయినావు, చీఫ్ అయినాక అట్టర్ ఫ్లాప్ అయినావు. ఏంటి ఆ రూడ్నెస్ ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, ఆ సీతాఫల్ ఎందుకు అంత ఇష్యూ చేసావు, సిగ్గు లేదా అని అన్నావు, అవినాష్ వరస్ట్ ఫెలో అన్నావు, చీఫ్ అట్టర్ ఫ్లాప్ అయ్యావు. మీ హబ్బీ వచ్చి చెప్పినాక నువ్వు కిచెన్కి దూరంగా ఉండు, ఆ కిచెన్లో చెయ్యకు అంటే వెంటనే ఆయన వెళ్ళిన తెల్లారే దోశ విషయంలో, టేస్టీ తేజ అవినాష్ విషయంలో, ఆ దోశ విషయంలో రచ్చ చేసినావు, ఒక డిక్టేటర్గా పనిచేసావు. ఇవన్నీ అంటదబ్బా సీత. తర్వాత షీల్డ్ నబీల్కి ఇవ్వడం అస్సలు బాగాలేదు. నువ్వు గ్రాటిట్యూడ్ రోహిణికి చూపించాలి. రోహిణి నీకు సూట్ కేస్ ఇచ్చింది. సో నువ్వు రోహిణిని ఫస్ట్ స్టెప్ ముందుకు జరిపావు. తర్వాత నీకు డెసిషన్ మేకింగ్ వచ్చింది. తనకు రావాలి అనుకున్నప్పుడు నువ్వు నా నెక్స్ట్ స్టెప్ కూడా తనకే ఇవ్వాలి. మరి నబీల్కి ఎందుకు ఇచ్చినావు అని అంటది. నబీల్కి చేయడం అస్సలు బాగాలేదు. రోహిణికి అసలు నువ్వు హెల్పే చేయలేదు, గ్రాటిట్యూడ్ చూపించలేదు అంటే, ఫస్ట్ ఓటు గ్రాటిట్యూడ్ చూపించానని చెప్పావు, సెకండ్ ఓట్ నబీల్కి గ్రాటిట్యూడ్ అని చెప్పేసి నబీల్కి వేసినావు. అది 100% రాంగ్. నువ్వు ముందు చేసింది నామకే వాస్తు ఏదో హెల్ప్ చేసా అంటే చేసావు అంతే. ఆ ఓటుకు దానికి అసలు వాల్యూ లేదు, నెక్స్ట్ ఓటుకే వాల్యూ ఉంది. సో మరి ఎందుకు వేసినావు అంటే, లేదు ఫస్ట్ ఓటు కూడా నబీల్కే వేసేటోని నేను. రోహిణి నన్ను హెల్ప్ చేయమని అడిగింది, డిజర్వ్ అన్డిజర్వ్ వస్తే నాకు చేయమని అంటే నేను చేసిన అని చెప్తుంది. అంటే దీని మీనింగ్ ఏంది, నాకు గ్రాటిట్యూడ్ లేదని చెప్తుంది. రోహిణికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నబీల్కే ఇవ్వడం ఇష్టం ఫస్ట్ ఓటు. రోహిణి అడిగింది కాబట్టి రోహిణికి ఇచ్చిన, లేకపోతే రోహిణికి కూడా ఇచ్చేదాన్ని. రోహిణి అడగకపోతే నబీల్కే వేసేదాన్ని. సో రోహిణి అడిగినందుకు వేశాను. ఇది ఏంటబ్బా, మొత్తం బుక్ చేసేసింది సీత.
సీత యాక్చువల్గా ఉండాల్సిన క్యాండిడేట్ ప్రేరణకు సీతకు ఫస్ట్ నుంచి పడుతుంది. ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్, ఇవన్నీ ఫస్ట్ నుంచి సీతకు ప్రేరణకు పడుతుంది. సీతకు కట్ ఆఫ్ వారిస్తుంది ప్రేరణకి. కాకపోతే సీతకు బిగ్ పిఆర్ లేదు కాబట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోకపోతుండే. కొంచెం మణికంఠని టార్గెటింగ్ గా మాట్లాడింది సీత. నాకు నచ్చలేదు అప్పుడు. కొంచెం మణికంఠ వెళ్ళాల్సినోడు, మణికంఠ ఎట్లుంటుండే, ఇట్లా బ్యాక్ పిచ్చింగ్ చేసింది కొంచెం సీత. కొన్ని రోజులు బాగానే ఆడింది, కొన్ని రోజులు డిబేట్ చేసేది. సో కానీ ప్రేరణకి కట్ ఆఫ్ వార్ ఇచ్చేది, కరెక్ట్గా మాట్లాడేది. సో అది కొంచెం మంచిగా ఉంటే ఇంకా సీత ఉంటే బాగుండేది. సో ఇట్లా పాయింట్ టు పాయింట్ రాడ్లు బుల్లెట్లు దింపిందబ్బా ప్రేరణకి. యాక్చువల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది, క్లియర్గా మాట్లాడుతుంది సీత. ప్రేరణకు తగ్గట్టుగా మాట్లాడుతుంది. సో అట్లా రోహిణి అడిగినందుకే వేసిన గ్రాటిట్యూడ్ కోసం చేసావనుకున్నా, అంటే గ్రాటిట్యూడ్ కోసమే ఏదో చేసిన అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. నాకు చాలా గ్రాటిట్యూడ్ ఉంది, రోహిణి సూట్ కేసు ఇవ్వడం వల్ల నేను చీఫ్ అయినా, ఇవన్నీ పెద్ద ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని చెప్తుంది. కానీ ఉత్తిదే. ఎక్కడ రోహిణికి ఎవిక్షన్ షీల్డ్ ఇస్తే టాప్ 5కి వస్తుంది, నామినేషన్ నుంచి సేవ్ అవుతుంది, ఇట్లా ఆలోచిస్తుంది. ఆమె ఎప్పుడు ఎదుటి వ్యక్తిని కాంపిటీటర్ గానే చూస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్తా. నబీల్కి మొన్న మిడ్ నైట్ లైవ్ డిస్కషన్ లో అవినాష్కి ఎందుకు వాడిన ఎవిక్షన్ షీల్డ్? అవినాష్ వెళ్ళిపోతే ఒక కాంపిటీటర్ తగ్గేవాడు కదా, సో మనకు యూజ్ అయ్యేది కదా, నాకన్నా హెల్ప్ చేసేటోడు నీకన్నా హెల్ప్ అయ్యేది కదా, నువ్వు ఎందుకు వాడినవు? 10 మంది కాంపిటీషన్ అలాగే ఉంది, ఒక్క కాంపిటీటర్ కూడా వెళ్ళిపోలేదు. ఇట్లా ఆలోచిస్తుంది ఆమె మైండ్ సెట్. ఎదుటి వ్యక్తి ఎప్పుడు తన కాంపిటీటర్ అని ఆలోచిస్తుంది. ఫ్రెండ్ లేదు, గ్రూప్ లేదు. గ్రూప్ కొద్దిగా ఉంది, ఏదో నామకే వాసు చూపిస్తుంది. అక్కడ గౌతమ్ ఇష్టం లేదు కాబట్టి ఎస్పీ నుంచింది. గ్రూప్ అని వస్తే గ్రూప్ ను కూడా తొక్కేస్తుంది. అటువంటి క్యారెక్టర్ ప్రేరణ సెల్ఫిష్, స్వార్థపరురాలు చాలా. సో సో ఇంకా ప్రేరణ ఇక్కడైతే అడ్డంగా బుక్ చేసేసింది అనిపించింది. తర్వాత సీత నాకు ఇంకా సూట్ ఏమంటుంది తెలుసు ఇక్కడ ప్రేరణ, సూట్ కేసు ఇచ్చినంత మాత్రాన షీల్డ్ ఇచ్చేయాలా? సూట్ కేసు ఇచ్చినందుకే కదా నువ్వు కంటెండర్ అయ్యావు, కంటెండర్ అయినందుకే కదా నువ్వు మెగా చీఫ్ అయ్యావు, మెగా చీఫ్ అయినందుకే కదా నీకు ఈ డెసిషన్ మేకింగ్ వచ్చింది. ఇక్కడ నువ్వు షీల్డ్ ఇచ్చే విషయం నీ డెసిషన్ లో ఇంక్లూడ్ అయింది కాబట్టి. సో మొత్తానికి మూల కారణం రోహిణిని నువ్వు సేవ్ చేయకుండా, నువ్వు రోహిణికి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకుండా నబీల్కి ఎందుకు ఇచ్చినావు అని అంటది సీత. ఏమన్నా పాయింట్ అబ్బా చూడు, అడ్డంగా బుక్ చేసేసింది. సో ఇక్కడ రోహిణి డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అడిగింది కాబట్టి హెల్ప్ చేసింది, లేకపోతే నబీల్కే చేస్తాను. మొత్తం దొరికిపోయిందా? ఇక్కడ చూడాలి ఇక నైట్ తేజ కానీ వీళ్ళు అవినాష్ కానీ నువ్వు గ్రాటిట్యూడ్ లేదని ఎట్లా అంటావు రోహిణికి? అది చాలా తప్పు. అతని ఇప్పుడు అవినాష్ కూడా నబీల్కి గ్రాటిట్యూడ్ గా ఉన్నాడు. ఒక్క టాస్క్ లో కాదు, 2-3 టాస్క్ లో హెల్ప్ చేసిండు. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో కూడా హెల్ప్ చేసిండు. అట్లా హెల్ప్ చేయాలి. కానీ నువ్వు గ్రాటిట్యూడ్ లేదన్నా 100% రాంగ్. ఎందుకంటే ఇక్కడ తేజ కూడా చీఫ్ అవ్వలేదు. తేజకి ఇవ్వచ్చు కదా. రోహిణి నువ్వు ఫస్ట్ నుంచి కష్టపడుతున్నావు, నీకు ఇచ్చింది, నీకు ఇవ్వాలని ఏం లేదు రోహిణి, అది లేదు. వాళ్ళ మదర్ కూడా ఆ రోజు టాప్ 5 లో పెట్టేటప్పుడు ఏదో నామకే వాస్తు రోహిణిని పెట్టింది. ఆ పాయింట్ ని కవర్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ చాలా అసలు కన్నింగ్ అబ్బా. ప్రేరణ రూడ్నెస్ లోనే తెలుస్తుంది, షార్ట్ టెంపర్. ఏదో ఫస్ట్ లో ఆ క్యూట్ ఇవన్నీ ఓవర్ యాక్షన్స్, ఇవన్నీ అన్ని లోపల మాస్క్ ఒకటి ఉన్నది. శేఖర్ భాష మాస్క్ తీసి పెట్టిండు, అది మనకి ఈరోజు ఎపిసోడ్ నిన్న చూసారు కదా. సో ఇంకా లైవ్ లో చాలా బాగా జరిగింది. పాయింట్ టు పాయింట్ వేసుకుంటాడు. లైవ్ లో చాలా వరకు కట్ చేస్తున్నప్ప, ఎపిసోడ్ లో వేయట్లేదు. గౌతమ్ ని చాలా పొగిడాడు శేఖర్ భాష, అది ఎందుకు వేయలేదు? అసలు నాకు నచ్చిన కంటెస్టెంట్స్ లో సూపర్ అనిపించింది గౌతమే అని ఈజీగా చెప్పేశాడు. అందరికి టాప్ 5 ఎవరనేది ఈజీగా అర్థమైపోయింది. తర్వాత మా ప్రేరణ గుట్టు రట్టు చేసినట్టు అనిపించింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అసలు. తర్వాత నైనిక, ఇక్కడ నైనిక కూడా పాపం నబీల్ని మొత్తం పట్టేసిందబ్బా. నబీల్ని ఎందుకు చెప్పాలా, బ్యాక్ పిచ్చింగ్ చేసినావు గౌతమ్ గురించి. గౌతమ్కి ఓట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది నువ్వు యష్మితో బ్యాక్ పిచ్చింగ్ చేసినావు. సో ఇది నువ్వు షేర్ అన్నావు, నువ్వు తురుము అన్నావు, తోపు అన్నావు. సో ఎందుకు ఆడతలేవు, నువ్వు నామినేషన్స్లోకి రావట్లేదు, నువ్వు నీ ఆట కనిపించట్లేదు అని మంచిగా చెప్పింది. ఇక్కడ నబిలిట తీసుకుంటే వెంటనే గౌతమ్ గో చెప్తాడు గౌతమ్కి, అరే సారీ గౌతమ్, నేను అసలు నీ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, జస్ట్ గాసిప్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 100 మాట్లాడుకుంటాము, అదే మాట్లాడినా అంతేగాని ఇక్కడ నీ గురించి నేను బ్యాడ్గా ఏం లేదు. బ్యాడ్గా మాట్లాడితే బ్యాక్ పిచ్చింగ్ అవుతుంది. సో నేను అసలు అట్లా మాట్లాడలేదు.
అన్నట్టుగా చెప్తాడు. పాపం ఇక్కడ నబీల్‌ని దొరికిచ్చేసిద్ది అసలు మొత్తం హౌస్ మేట్స్‌కి. నబీల్ ఏదో తను చిన్న హెల్ప్ చేసి పెద్దగా నేను అవినాష్‌కు ఎవిక్షన్ షీల్డ్ వాడిన అని చెప్పేసి బిల్డప్ రాయిలాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు కదా. సో పాపం నైనిక వచ్చి చెప్పేసింది, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు, అది ఏంది నువ్వు ఆడట్లేదు అన్నట్టుగా చెప్పగానే గౌతము అక్కడ సీతాఫల్ విషయం అయితే నబీల్ గౌతమ్ నామినేట్ చేయాలనుకుంటాడు. థర్డ్ ప్లేస్లో థర్డ్ ఆప్షన్ గౌతమ్ అంట. ఫస్ట్ 2 ఆప్షన్స్ వేరే ఉన్నారట. సో నేను నన్ను ఎందుకు చేస్తావంటే సీతాఫల్ విషయంలో నువ్వు కావాలని చేసినావు, సీతాఫల్ కావాలని తిన్నావు, నామినేషన్ పాయింట్స్ కోసము లొల్లి జరగాలి, సో నీ మీద నిన్ను నామినేట్ చేయాలని తిన్నావు అన్నట్టుగా గౌతమ్ అంటాడు. మరి నువ్వు చేసింది రాంగ్ కదా నబీల్, అంత హౌస్ కోసం త్యాగం చేస్తున్నా అని చెప్పేసి నువ్వు సాటుగా సున్నుండలు తింటున్నావు, సాటుగా క్యారెట్ హల్వా తిన్నావు, క్యారెట్ హల్వా స్వీట్ కాదని తిన్నావు. మరి నువ్వు చేసింది కూడా అదే కదా. నేను తిన్నది ఒక సీతాఫల్, అది ఫ్రాంక్ చేసినా ఒప్పుకున్నా, కానీ నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు అక్కడ నాకు సార్ అనేది నీకు ప్రూవ్ చేసిండు అక్కడ, నువ్వు అది స్వీటే అన్నట్టుగా. సో ఇక్కడ వీళ్ళిద్దరికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. గౌతమ్తో ముందు సోపత్ చేసుకుంటే వెనకాల మాట్లాడుతుండే. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇక్కడ గౌతమ్ గురించి మాట్లాడడం తప్పబ్బా, ముంగట మంచి ఫ్రెండ్ లాగా ఉన్నాడు. వాళ్ళ గౌతమ్ వాళ్ళ అన్న వచ్చి ఏం చెప్పిండు, నీ ముందు నీ ఫ్రెండ్స్గా ఉంటారు, నీ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్ కార్ అన్నట్టుగా చెప్పిండు. ఇక్కడ నబీల్ గురించి కూడా చెప్పాడు. ఎందుకంటే నబీల్ని మొత్తం బయట పెట్టేసిండు, సాటుగా సున్నులు తింటున్నావు, ఇవన్నీ కరెక్టే కదా. మరి నువ్వు పనిష్మెంట్ హౌస్ కోసం త్యాగం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేసి బయట పోయి తింటున్నావు. ప్రేరణ ఇక్కడ చాలా 100% రాంగ్ చేసింది. ఇక్కడ వీళ్ళకి మొత్తం అర్థమైపోయిందప్ప. సీత అసలు ఇంకొక విషయం చెప్పాలి. సీత యష్మితో అంటది, నువ్వు ఓకే క్రింజు, నీ ఎక్స్ప్రెషన్ కన్వే చేసే విధానం బాగలేదు అంటది. అంటే నిజమే కదా, అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ చేసిందో నేను కూడా అంతగా చూడలేదు, కానీ అందరు క్రింజు అంటారంటే అసౌకర్యంగా, నువ్వేదో ఇబ్బందిగా, అంటే ఆమె భర్త వచ్చినప్పుడు ఈమె ఒక రకంగా బిహేవ్ చేసిందేమో, నేను అదంతా అబ్జర్వ్ అయితే చేయలేదు. సో అది కొంచెము నచ్చలేదు అన్నట్టుగా చెప్తుంది యష్మి విషయంలో. తర్వాత నిఖిల్ పట్ల నువ్వు చూపించిన ఫీలింగ్స్ కానీ నువ్వు చేస్తున్నది ఇది కానీ అతని నుంచి రావట్లేదు, సో నువ్వు అదే కట్ చేసాయి. సో యాజ్ ఎ ఉమెన్గా ఫస్ట్ వీక్ యష్మిని చూసి నేను చాలా భయపడ్డా, కానీ ఆ ఫైర్ అదంతా పోయింది. అంటే ఇక్కడ నిఖిల్కి నీ పైన అసలు ఫీలింగ్స్ ఏం లేవు, బయటకి రా. నీ పైన ఫీలింగ్స్ ఏం లేవు నిఖిల్కి, సో నువ్వు బయటకి రా. నీకు ప్రాబ్లం ఉంటే అది ఫేస్ పైన చెప్పు, అందరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయకు. డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అనేవాడు కొంచెం పెద్దవాడేమో, కానీ అది నిజమే అబ్బా. అందరూ నిఖిల్పై దారుణమైన నిందలు వేసింది, దారుణమైన ఇది చేసింది అని మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? దారుణమైన నిందలు ఏం కాదు, అతను ఖచ్చితంగా ముఖం పైన చెప్పడు, ఒకలాగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు యష్మి ఇప్పుడు గార్డెన్ ఏరియాలో చెప్పింది, నీకు డ్రీమ్ వచ్చింది, నువ్వు ఇదివరకు ఫ్రెండ్గా నేను ఇది ఎప్పుడైతే చెప్పాను అప్పటి నుంచి ఫ్రెండ్గా మాట్లాడతాను, అది కూడా మాట్లాడతలేవు. సో నేనేం నీ పైన పడిపడి చచ్చిపోవట్లేదు, నాకు చాలా మంది ఉన్నారు, ఒకవేళ నీ గేమ్కి కానీ నీ దేని కానీ నేను డిస్టర్బ్ చెయ్యను, నేను ఒక ఫ్రెండ్ లాగా అయినా ఉండొచ్చు కదా అంటది. అనగానే లేదు ఇవన్నీ అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు. అక్కడ ప్రేరణ కూడా వస్తే తర్వాత వెళ్ళిపోతుంది. తర్వాత ఈమె కోపం వచ్చి నేనేం పడిపడి చచ్చిపోవట్లేదు అన్నట్టుగా ఈమెకి యష్మికి శుభ్రంగా కోపం వస్తుంది కదా, వెళ్ళిపోయింది లోపలికి. వెళ్ళిపోగానే కిచెన్ దగ్గర అక్కడ విష్ణుప్రియ ఉంటుంది, నబీల్ ఉంటాడు. అక్కడ పోయి మరి హట్ అయ్యి వెళ్ళిపోయినట్టే ఉంచాలి. తర్వాత నిఖిల్ వెళ్ళేసి వెనకాలకెళ్ళి హక్ చేసుకొని ముద్దు పెడతాడు. ఎందుకు ముద్దు పెడతావు, ఎందుకు హక్ చేసుకుంటావు? ఫ్రెండ్ అంటే అట్లా ఏం లేదురా, ఫ్రెండ్స్గా ఉందాం అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ముద్దు లేంది హగ్గు లేంది, మరి ఇది ఏంది? నిఖిల్ చేసింది రాంగ్ కాదా? నిఖిల్ 100% రాంగ్ అబ్బా. తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. యష్మి ఏం మంచి సత్యపూస అంటలేదు, యష్మి కూడా రాంగ్ ఉంది. గౌతమ్ విషయంలో యష్మి ఏం చేసిందో యష్మి విషయంలో నిఖిల్ కూడా అదే చేసిండు. అందరేం గౌతమ్ ఒకడే మంచోడు, ఇక్కడ గౌతమ్ కూడా రాంగ్ అనే ఫ్లక్టింగ్ నిన్ను చూస్తే మంచిగా అనిపిస్తుంది. గౌతమ్ కూడా రాంగే, ఎందుకు ఫస్ట్ సీజన్లో శుభశ్రీ విషయంలో చేసింది మళ్ళీ అదే చేస్తే ఎవరికైనా రోతగా అనిపిస్తుంది. అది కట్ అయిందే న్యాయమే, అది గౌతమ్ మంచి కోసమే. సో ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గౌతమ్ని కట్ చేయాలి, నిఖిల్ యష్మిని కట్ చేయాలి. యష్మి కూడా నీకు తల్లిదండ్రులు ఉన్నారు, బయట చూస్తున్నారు, ఆలోచించుకోవాలి ఇక్కడ ఎట్లా చేస్తే ఎట్లా పోతుందో అని. సో నాకు డ్రీమ్ వచ్చింది, నాకు అదే, నువ్వు గేమ్ కోసం ఆడుతున్నావా లేకపోతే నిఖిల్ కూడా అంతే, ఎక్కడ నా గేమ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. నువ్వు రెడ్ టీంలో గౌతమ్ తీసేయాల్సింది, నేను మీకు సపోర్ట్ చేస్తా, గేమ్ వైజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కొంతవరకు.
నువ్వు ట్రాప్ లో పడకు అంటే అది గేమ్ వైజ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పేసి ట్రాప్ లో పడకన్నట్టుగా చెప్పింది. దాన్ని ఏందో పెద్ద చేసేసింది. నేను బయటకు పోయినా కూడా వదిలా నిఖిల్, నేను సీతతో గట్టిగా మాట్లాడుతా, అది 100% రాంగ్, నేను యష్మితో అసలు మాట్లాడి ఇవన్నీ అయిందనమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా క్లియర్గా చెప్తాను. వీడియో లెంత్ అయితే మీరు కూడా చూడలేరు కదా. సో సో యష్మికి అయితే ఇట్లాంటివి చెప్పేసింది. సో నీకు ప్రాబ్లం ఉంటే అది ఫేస్ పైన చెప్పు, అది ఇట్లా టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా. సో సోనియాని అయితే ఎట్లా వాడుకున్నాడో సో నీకు కూడా అట్లే సోనియా టు యష్మి తనకి చెప్పాల్సింది ఫేస్ పైన. అట్లా సోనియాని అయితే దాని గురించి కాదు కానీ అది బయటకు వేరేలాగా పోట్రే అయింది. సో నిఖిల్ మధ్యలో వస్తే నీ గేమ్ బాగానే ఉంది, నీ వల్ల యష్మి గేమ్ పాడవుతుంది అన్నట్టుగా చెప్తుంది. సో ఫ్రెండ్ ఆర్ ఎనిమి ఏదో ఒకలాగా ఉండు, ముఖం పైన చెప్పు ఏదైతే అది, బయట బ్యాక్ పిచ్చింగ్ చేయకు. సో డాన్స్ గురించి విష్ణుని అనడము, పృథ్వీ అసలు అక్కడ పృథ్వీ నాతో కంఫర్టబుల్ లేడు, వేరే వాళ్ళని ఏమంటే అక్కడ నిఖిల్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమర్థమైంది, యష్మి లొల్లి చేస్తుంది. నేను ఇక్కడ యష్మిది కూడా ఇక్కడ నిఖిల్ పైన ఇష్టం ఉంది కాబట్టి సో నేను నిఖిల్తోనే చేయాలనుకుంటున్నాను, నా హ్యాపీనెస్ జడగొడుతున్నావు అని విష్ణు అంటది. ఇక్కడ యష్మిది కూడా రాంగ్ అబ్బా. యష్మి ఏం సత్యపూస కాదు, నిఖిల్ ఏం సత్యపూస కాదు. అందరే గేమ్ కోసం ఏదో టైం పాస్ చేస్తున్నట్టుగా ఉంటారు అక్కడ, ఫోన్లు ఉండవు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.